గౌరవనీయులైనటువంటి నాకు ఎంతో ఇష్టమైనటువంటి నరేంద్ర మోదీ గారికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వారికి హిందువుల నుంచి మేము ఒక చిన్న వినతి పత్రం ఇస్తున్నాం. ఏదైతే బంగ్లాదేశ్లో మా హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలకి ప్రతిఘటనగా ఒకవేళ మీకు ఒక దేశంపై మరొక దేశం దాడి చేయడానికి మీకు అంతర్జాతీయ చట్టాలు కనుక వ్యతిరేకంగా ఉంటే ఒక పిలుపునివ్వండి. హిందువులపై దాడులు జరుగుతున్నాయి, మీ హిందువులే కాపాడుకోండి అని ఒక పిలుపునివ్వండి. 10 లక్షల మంది దేశవ్యాప్తంగా హిందువులు, కట్టర్ హిందువులు మీ ముందు నుంచి నించుంటాం. నేను కూడా కృష్ణ ధర్మ రక్షణ నుంచి 100 మందితో నేను కూడా వచ్చి నిలబడతా. మా అందరినీ కూడా బంగ్లాదేశ్ బార్డర్ దాటించి వదిలిపెట్టండి. కత్తులో కర్రలో మేము పట్టుకుంటాం, మా హిందువులు మేము రక్షించుకుంటాం. బతుకుంటే భారతదేశానికి తీసుకురండి, లేదంటే మమ్మల్ని అనాథల శవాల్లాగా అక్కడే వదిలిపెట్టండి. 10 లక్షల మంది హిందువుల్ని బంగ్లాదేశ్ పంపించాలి, మేమే రక్షించుకుంటాం. ఆ తర్వాత నా కొడుకున ఆడపడిచలు మీద చేస్తాడో మేము తేల్చుకుంటాం. పోతాయండి 10 లక్షల ప్రాణాలు. 140 కోట్ల మందిలో 10 లక్షల ప్రాణాలు పోతే ఏమీ నష్టం జరగదు. పంపించండి. చస్తే ఎక్కడే చేస్తాం, బతుకుంటే భారతదేశానికి వస్తాం. కానీ నా హిందూ ఆడపొడుచు మీద ఒక్కడు చెయ్యేసినా కూడా చేయి తీసేస్తాం. జై బజరంగ్.